మీకు కీర్తన గారికి, రఫీ గారికి, లక్ష్మణ కూడా నమస్కారాలు. వర్మ గారు, మీరు అడిగే ఈ సర్వేకి సంబంధించిన అంశం గురించి చెప్పే ముందు, నేను అమెరికా నుంచి నిన్ననే వచ్చాను. అక్కడ జరిగిన తానా మహాసభల్లో ఇది కూడా అమరావతి ఉద్యమం మీద రాసిన నేను నా అమరావతి రణం రక్తం రాజస్వం అనే పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం చేశాం. తానా చైర్మన్ నాదెళ్ల గంగాధర గారు, ఉదయ్ కుమార్ గారు, ఆయన చికాగో యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియా శ్యామ్ అరవింద్ గారు, కోమటి జయరాం గారు ఇత్యాది ప్రముఖుల సారథ్యంలో ఈ కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప అదృష్టం నాకు. రాజధాని ఉద్యమ పుస్తకాన్ని అమెరికా వరకు, అంటే అమరావతి నుంచి అమెరికా వరకు తీసుకువెళ్ళి ఆవిష్కరణ చేసే భాగ్యం కలుగజేసిన తానా సభ్యులందరూ కూడా నేను రుణపడి ఉంటాను. అలాగనే ఈ పుస్తకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సదా గుర్తించుకుంటుందని. ఇందులో కూడా మీరు అడిగే ప్రశ్నలు ఉన్నాయండి. ఈ అమరావతి ఉద్యమంలో మహిళలు, రైతులు పడ్డ అగచాట్లతో పాటు దాని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరు మీద రాజధాని విధ్వంసం చేస్తే దాని నుంచి గుణపాఠాలు ఏం నేర్చుకోవాలి, అమరావతిలో సోషల్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, వివక్షత లేకుండా అన్ని సామాజిక వర్గాలు ఎలా న్యాయం జరగని అంశాన్ని పొందుపరిచాం. తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తిస్తుందని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. పోతే ఇప్పుడు ఈ మూడ్ ఆఫ్ సర్వే ఎవరన్నా చేయని, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు వస్తున్న సర్వేలు ఏ రాజకీయ పార్టీలో లేదా గిట్టన వాడు చేయించిన అని అంటుంటారు. ఒకవేళ గిట్టన వాడు చేసినా నేనేమంటానంటే, వర్మ గారు మీ చొక్కా మీద, మీ తెల్ల చొక్కా మీద మరకుంది వర్మ గారు, చూసుకోండి అంటారు. అది మంచిదా కాదా? లేకపోతే మంచిదే. ఉందనుకుంటే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ కూడా కూటమి ప్రభుత్వం ప్రోగ్రెసివ్గానే తీసుకోవచ్చు. మొన్న కేకే సర్వే చెప్పినా, ఇప్పుడు ఈ రోజున ఈ మూడ్ ఆఫ్ ఏపీ సర్వే వాళ్ళు చెప్పినా, ప్రభుత్వాన్ని సమీక్షిస్తూ ఎవరైనా నిజాయితీగా, అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా బ్యాలెన్స్గా ప్రభుత్వ పరిపాలన తిరిగి చెప్పగలిగితే అది హెచ్చరికగానే తీసుకొని మరి వీటన్ని పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మీరు అంటున్నట్టుగా నేను ఇప్పుడే మీ ద్వారానే విన్నాను, దాదాపు 72 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, 14 జనసేన ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన 9 ఎమ్మెల్యేలు, టోటల్గా 13 మంది మంత్రులకి మైనస్ యాంగిల్ ఉంది అని అంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకుంటాడు. అసలు ఆ సర్వే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరైనా చేయించారా లేదా వాళ్ళే నిజాయితీగా చేశారా అనేది. ఒక విధంగా ఏంటంటే ఏడాదిలో ఇలాంటి సర్వే వస్తే ఇంకా 4 ఏళ్ల పరిపాలన అవకాశం మనకు ఉంది కదా కూటమి ప్రభుత్వానికి. ఒకవేళ మైనస్ ఏదన్నా అనుకున్నా కూడా సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఎమ్మెల్యేని ఎలక్ట్ అవ్వమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మంత్రులను జాగ్రత్తగా ఉండమంటున్నారు, చేసిన అభివృద్ధిని ఇంటింటికి చెప్పమంటున్నారు. ఈరోజు ఆల్రెడీ రాష్ట్రంలో ప్రోగ్రాం జరుగుతున్నట్టుంది. ఇంటింటికి వెళ్ళిపోయి ఈ ఏడాది పరిపాలన ఫలాలు చెప్తున్నారు. నేనేంటంటే దీన్ని కూటమి ప్రభుత్వం కూడా సరైన పద్ధతులను తీసుకుంటుంది తప్ప ఇదేదో చెత్త కాగితం, చిత్తు కాగితంలాగా అయితే పరిగణిస్తుందని నేను అనుకుంటున్నా. పోతే నా మాటకు వచ్చేసరికినే ఇప్పుడు ఆ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసిన నష్టం ఏంటి? ఒక్క మాట చెప్పండి నాకు. బాలకోటయ్య గారు రాష్ట్ర ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇదిగో ఈ నష్టం చేసింది ప్రజలకి, ఒక్క మాట చెప్పండి. చెబితే మనం దానికి సమాధానం చెప్దాం. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, డబ్బులు లేకపోయినా దాదాపు నెలకి 34,000 కోట్ల రూపాయలు ఏడాదిలో ఇచ్చారు. కింద మీద పడుతున్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని చెప్తున్నారు తప్ప పారిపోతామని చెప్పడంలా. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పూర్తి పరిపక్వమైన దిశలో ఏమి ఇవ్వలేదుగా. నవరత్నాలు కూడా అరకొరగానే ఇచ్చారు కదా. ఇప్పుడు మా సంక్షేమ పథకాలు 27 రకాల సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి కదా, సప్లా నిధులు ఆగిపోయినాయి కదా, రాజధాని అభివృద్ధి ఆగిపోయింది కదా, పోలవరం ఆగిపోయింది కదా, మనకు ఉన్నంత కూడా. అంటే ఈ సర్వే ఏడాదిలో ఇలాంటి సర్వేల్ని ఎంతవరకు మనం పారదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పి ఆయన రఫీ గారు అంటారు. నేను వైసీపీ చేస్తుందనే మాట నేనైతే అన్ను. పోనీ వైసీపీనే చేయించిందండి, లేదా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేశారు, మంచో కాదో సరి చూసుకోవచ్చు కదన్న. ఇప్పుడు చొక్కాకి మరొకదా లేదో ప్రభుత్వం సరి చూసుకుంటే తప్పే ఉంది. దాన్ని తీసేయకుండా ఇప్పుడు ప్రతిదాన్ని కూడా మన శత్రువు చేశాడని అనుకోకుండా రిసీవ్ చేసుకుందాం ప్రోగ్రెసివ్లోనే. అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు కదా, ఎమ్మెల్యేని జాగ్రత్తగా ఉండమంటున్నాడు కదా. దాని అర్థం ఏంటి? ఆయనకేదో కొంత ఫీడ్బ్యాక్ ఉంది కదా. అందరం కలిసికట్టు మీకు ఒక్క మాట కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్య చెప్పాడు, ఈరోజు మనకు 124 సీట్లు వచ్చినాయి అంటే గత ప్రభుత్వం మీద ప్రజలు కసితో, యావగింపుతో, తిరుగుబాటుతో ఓటేశారని అర్థం చేసుకోండి అని అన్నారు. ఆ రోజున ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు పెద్ద ఎత్తున కావాలి, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మనకి చేస్తారనుకుంటే
చెయ్యలేకపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనేగా ఈ మార్పు కోరింది. వాళ్ళ ఆశల నుంచి ఆలోచిస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. నాకు తెలిసి అయితే కూటమి ప్రభుత్వం డబ్బులు లేకపోయినా కింద మీద పడే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా అన్యాయమైన పద్ధతి అయితే చేయట్లేదు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను సార్. ఇప్పుడు రాజ్యహింస ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? డాక్టర్ సుధాకర్ లాంటి సంఘటన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి సంఘటన. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కారు చక్రాల కింద దళితులు పడుతున్న సందర్భం ఉంది. దాన్ని ఇంకా వాళ్ళేమి పశ్చాత్తాపడటం కానీ కనీసం దానికి ఏమన్నా సంజాయిషి చెప్పడం కూడా లేదు. కానీ ఈ రప్ప అంటామో, లేదంటే నీ బట్టలు ఎప్పదీస్తా, వాడి బట్టలు ఎప్పదీస్తా, లేదా నా బట్టలు ఎప్పదీసుకుంటా, చంపేస్తా, నరికేస్తా, చీకట్లో కన్ను కొట్టండి, పగలే ఏసేయండి మొత్తాన్ని అని చెప్పేసిన మాటలు తప్ప ఏముంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో మాత్రం ప్రోగ్రెస్ రిపోర్టే ఉందండి. మేము ఎందుకు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఏమంటే 151 సీట్లు 11కు వచ్చిందంటే నిజంగా అధినేత ఎంత చిత్తశుద్ధిగా ఆలోచించాలండి. ఎంత నిజాయితీగా మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళటానికి గౌరవంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో దీని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందా లేదా? తీసుకుంటే మంచిదేనండి. ఒకవేళ అది నిజమైతే జనసేన మీద కూడా అదే వ్యతిరేకత కనిపిస్తున్నదని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జనసేన పార్టీలో 14 మంది ఉండటంలో పెద్ద తేడా ఏముంది? అందరూ ఒకటే ప్రభుత్వం కదా, విడివిడి ప్రభుత్వాలు ఏం కాదు కదా. 3 పార్టీలు 21లో 14 వ్యతిరేకత కనిపిస్తుంది అక్కడ. ఒకవేళ నిజమైతే ఇది కనుక కావాలని దురుద్దేశపూర్వకంగా ఇప్పుడు రఫీ గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ పార్టీ చేయించి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేద్దాం అని ఉద్దేశించేద్దామని చెప్పిస్తే కొట్టేస్తారు. నిజంగానే కొంతమంది ఎవరు విద్యార్థులు, ఐటీ విద్యార్థులు నిజంగా ప్రభుత్వాన్ని అంటే ఈ సర్వేలు చేస్తూనే ఉంటారుగా. ఇప్పుడు మీ ఇష్టం నా ఇష్టంతో ఆధారపడి ఉండవు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చేశారు కదా ప్రభుత్వాలు. అంటే మంచి ఉంటే తీసుకుందాం, చెడు అయితే దాన్ని ప్రజలకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే